బతికించారు ఇక్కడ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగిన వాళ్ళందరూ లోన్ ఏం చేయడు. సొంత బాబాయినే వదలలేదు ఆయన ఎదురు తిరిగితే. సొంత చెల్లెలే బయటికి పంపించాడు ఆయన. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుని సమయం వృధా. నేను 2-0 నా సంగతి ఏం చూసేది. ఓకే, ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారట, పాదయాత్ర కూడా ఏం చేయడానికి చేస్తారండి 2-0లో? ఏం చేస్తారండి? కాదండి, ఆయన పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధపడుతున్నారట. ఆయన సక్సెస్ ఫార్ములా బొలిశెట్టి గారు అడుగుతారు. శ్రీనివాస్ గారు ప్రశ్నించే గొంతుకు ఎప్పుడు అలాగే ఉంది. ప్రశ్నించడానికి లేరు. ఇప్పుడు సేవ చేసే స్థానంలో ఉంది. సేవ చేస్తున్నారు. ఆయనకి ఇచ్చిన శాఖనే ప్రజలకు ఉపయోగపడుతున్నారు. ఇవాళ ఎక్కడా లేని విధంగా అన్ని పల్లెటూరు రోడ్లు వచ్చినాయి. పల్లె స్వతంత్రం వచ్చింది. మీరు పల్లెటూరు మీ నాయకులను అడగండి, మీ సర్పంచులు అడగండి, మీ ఎంపీటీసీలు అడగండి. ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటాం, అబద్ధాలు మాట్లాడుకుంటాం? మేము తప్పు చేసాం, ఓకే సరిదిద్దుకుంటాం. మేము మోసం చేసి ఉంటే దాన్ని క్షమించమని అడగండి. 2,30,000 కోట్లు మీరు సంక్షేమానికి ఇస్తే మరి ఉన్న 2,60,000 కోట్లు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దానికి 9